सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। సాయి వంటి దైవం లేదు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి. సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ఉద్యగాలు సాయి మహిమతో ముక్తిని గుణాలి. సాయి పద అనది మన హృదయ ధరణిలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలు మన మనసులు పట్టెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ ఆ జ్ఞాన సౌరభాల భక్తులు ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆ స్వప్న సాఫల్యం కోసం ఈ సాయినాథుడు అన్ని ప్రేమతో ప్రార్థించడం మనం చేయగలిగింది కేవలం ఈ సాయి.
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 29వ అధ్యాయం నిన్నటి తరువాయి. ఇలా ప్రతిరోజు ఆమనికి 2, జమలికి 6, దాదా కేల్కర్కి 5, భాగ్యకు సుందరికి చెరు 2, తాత్యాబాకు 10 నుండి 15, ఫకీర్ బాబాకు 15 నుండి 50 వరకు, పేదవారికి 8 నిత్యం నియమంగా పంచేవారు. ఇటువంటి వారి దానశీలత కీర్తిని విని మద్రాసు బృందం వారు స్వార్థంతో డబ్బు కొరకు భజన చేయడం మొదలుపెట్టారు. బయటకు వారి భజన బాగానే ఉన్నా వారి మనసులలో అత్యంత ద్రవ్యలోభం. బాబా డబ్బు ఇస్తారన్న ఆశతో ఆ కుటుంబం వారు షిరిడిలో ఉన్నారు. వారిలో 3కి బాబా చాలా డబ్బు ఇవ్వాలని ఆశ. కానీ ఒక స్త్రీకి మాత్రం సాయి పాదాలందు భక్తి ఉంది. మేఘాలను చూచి ఆనందంగా నాట్యం చేసే నెమలి వలె, చంద్రుని చూచి ఆనందించే చెకోరం వలె ఆమెకు బాబాయందు గౌరవాదరాలు. ఆమె యొక్క భక్తి భావాన్ని గని కరుణామూర్తి అయిన సాయిబాబా ఒకరోజు మధ్యాహ్న ఆరతి సమయంలో ఆమెకు శ్రీరాముని రూపంలో దర్శనమిచ్చారు. ఇతరులకంతా సాయినాథులు. ఆ స్త్రీ దృష్టికి బాబా జానకి వల్లభుని వలె కనిపించగా ఆమె కళ్ళ నుండి అశ్రువులు జలజల రాలాయి. అది చూసి జనులు ఆశ్చర్యపడ్డారు. 2 చేతులతో తాళాలు వాయిస్తూ కళ్ళ నుండి అశ్రువులను కారుస్తుంటే ఆ అపూర్వ దృశ్యాన్ని చూసి భక్తులు విస్మితులయ్యారు. ఇటువంటి దృశ్యాన్ని చూసి ఈమెకు ఇంతటి ప్రేమ ఎలా కలిగింది, ఈమెకు మాత్రమే ఇంత ఆనందం ఎలా కలిగింది అని వారి మనసులలో జిజ్ఞాస కలిగింది. తరువాత సాయంత్రం తన భర్తకు ఆమె సాయి యొక్క అద్భుత లీలను, వారు తనకు కలిగించిన శ్రీరామ దర్శన విశేషాన్ని తనంతట తానే ఆనందంతో తెలియజేసింది. నీలోత్పల ధరశ్యాముడు, భక్తకామ కల్పద్రుమమైన భరతాగ్రజుడు, సీతామనోభిరాముడైన దశరథరాముడు నాకు కనిపించాడు. కిరీటకుండల మండితుడు, వనమాలా విరాజితుడు, పీతాంబరధారి, చతుర్భుజుడైన జానకీనాథుడు నాకు కనిపించాడు. శంఖచక్ర గదాధరుడు, శ్రీవత్సలాంఛన కౌస్తుభహారాలతో శోభిల్లు పురుషోత్తముడైన పరాత్పరుని మనోహర రూపాన్ని నేను చూశాను. మానవ రూపాన్ని ధరించిన అసామాన్య లీలావతారి అయిన ధనుర్ధారి జానకి ప్రాణనాథుడైన శ్రీరాముడు నాకు కనిపించాడు. పైకి ఫకీర్ వలె కనిపించినా, ఇంటింట భిక్షాన్ని అడుక్కున్నా మనోహరుడైన జానకి ప్రాణనాథుడు ధనుర్ధారి శ్రీరాముడుగా కనిపించాడు. పైకి అవలియావలే ఉన్నా ఎవరికి ఎలా కనిపించినా నాకు మాత్రం ధనుర్ధారి మనోహరుడైన జానకి వల్లభుడు కనిపించాడు. ఆ స్త్రీ గొప్ప భక్తురాలు, కానీ ఆమె భర్త అతి స్వార్థపరుడు. స్త్రీలు అమాయక స్వభావం కలవారు. ఇక్కడ ఎక్కడి రాముడు? అమాయక భక్తులకు మనసులో ఉన్నదే పైకి భాషిస్తుంది. మాకందరికీ సాయిబాబా కనిపిస్తే ఈమెకు మాత్రం రాముని రూపం ఎలా కనిపించింది అని నానా రకాలుగా కుతర్క బుద్ధితో ఆమెను అవహేళన చేశాడు. అయినా ఆమె మనసులో ఏమీ బాధపడలేదు. ఆమె అసత్య కల్పనలు ఎరుగదు. ఆమె పరమార్థంలో అదివరకే అర్హతను పొందిన ప్రసిద్ధిని సంపాదించుకున్నది. ఆమెకు అలా అప్పుడప్పుడు రాముని దర్శనం కలుగుతుండేది. కానీ తరువాత ద్రవ్యలోభం కలిగింది. డబ్బు వద్ద దేవుడు ఉండడు. అందువల్ల ఆమెకు రాముని దర్శనం కరువైపోయింది. ఇది లోభ స్వభావం. సాయిబాబాకు ఇదంతా అవగతమే. ఆమె పాపాలు తొలగిపోయినట్లు గ్రహించి ఆమెకు మరలా రాముని దర్శనాన్ని కలిగించి ఆమె కోరికను తీర్చారు. తరువాత అదే రాత్రి ఎలాంటి వింత జరిగింది అంటే, ఆ గృహస్థుడు నిద్రలో భయంకరమైన కలను కన్నాడు. తాను ఒక పట్టణంలో ఉండగా తనను ఒక పోలీసు పట్టుకుని తన రెక్కలను వెనుకకు విరిచికట్టి అక్కడే వెనుక నిలబడి త్రాటి 2 కొసలను గట్టిగా బిగిస్తున్నాడు. అదే స్థలంలో ఒక పెద్ద పంజరం ఉన్నది. దాని బయట ఆ సమీపంలోనే సాయిబాబా ఆ దృశ్యాన్ని చూస్తున్నట్లు ఊరికే నిల్చున్నారు. అతడు సాయి మహారాజును తన సమీపంలో చూచి 2 చేతులు జోడించి దీనవదనంతో దైన్యంగా, బాబా, మీ కీర్తిని విని మీ పాదాలకు వస్తే మీరిక్కడ ప్రత్యక్షంగా ఉండగా మాకు ఈ దుస్థితి ఎందుకు అని అన్నాడు. చేసుకున్న కర్మనంతా అనుభవించి తీరాలని సాయి మహారాజ్ జవాబిచ్చారు. గృహస్థుడు మరల అత్యంత వినయంగా, ఇటువంటి కష్టాన్ని అనుభవించడానికి నేను ఈ జన్మలో ఏ నేరం చేయలేదు అని చెప్పాడు. బాబా
పూర్వజన్మలలో చేసి ఉండొచ్చు అని అన్నారు. పూర్వజన్మలలో నేనేం చేశానో నాకేం తెలుసు? ఏదైనా ఉన్నా అది మీ దర్శనంతో భస్మమైపోవాలి కదా! మీ దర్శనంతో అగ్ని ముందు తృణం వలె భస్మమైపోయి నేను ఎందుకు కర్మ నుండి విముక్తుడిని కాలేదు అని అడిగాడు. అప్పుడు సాయిబాబా నీకంతటి విశ్వాసం ఉందా అని అడిగారు. ఉన్నది అని అతడు చెప్పగా బాబా అతనిని కళ్ళు మూసుకోమని ఆజ్ఞాపించారు. అతడు కళ్ళు మూసుకుని నిలబడగా వెంటనే ఎవరో పడ్డట్లుగా దబేలుమని చప్పుడు వినపడింది. ఆ శబ్దాన్ని విని చకితుడై కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. తను బంధనం నుండి విముక్తుడై పోలీసులు రక్తశక్తమై పడినడం కనిపించింది. దాంతో చాలా గాబరా పడుతూ సాయి మహారాజు వైపు చూడసాగాడు. బాబా నవ్వుతూ అతనితో, ఇప్పుడు నీవు భలేగా పట్టుబడ్డావు. ఇప్పుడు ఇక్కడి అధికారి వచ్చి ఇదంతా చూసి తప్పకుండా నీవే నేరస్తుడు అని నిన్ను మరల బందీగా పట్టుకుంటాడు అని చెప్పారు. అతడు, మీరు చెప్పింది నిజమే, ఏదో విధంగా నన్ను విడిపించండి. మీరు తప్ప నన్ను రక్షించే వారెవరూ లేరు. మీరు తప్ప నన్ను రక్షించే వారెవరూ కనిపించడం లేదు అని వేడుకున్నాడు. దానిని విని బాబా మరలా కళ్ళు మూసుకో అని చెప్పారు. అతడు అట్లే చేసి కళ్ళు తెరిచి చూడగా మరో విశేషం. తను పంజరం బయట ఉన్నాడు. తన వద్ద ఉన్న సాయిబాబాకు సాష్టాంగ ప్రణామం చేశాడు. బాబా అతన్ని ఇప్పుడు చేసిన నమస్కారానికి ఇంతకు ముందు చేసిన నమస్కారానికి రెండింటిలో ఏమైనా భేదం ఉన్నదా? బాగా ఆలోచించి చెప్పు అని అడిగారు. అతడు, బాబా, భూమికి ఆకాశానికి ఉన్నంత అంతరం ఉంది. మొదట కేవలం ద్రవ్యం కోసం నమస్కరించారు. ఇప్పుడు మీరు పరమేశ్వరుడన్న భావంతో వందనం చేస్తున్నా. మొదట నాకు అసలు ఏమాత్రం భక్తి లేదు. పైగా మీరు ముసల్మానులై ఉండి హిందువులమైన మమ్ము భ్రష్టు పట్టిస్తున్నారని నా మనసులో కోపంగా ఉండేది అని చెప్పగా బాబా, నీకు మహమ్మదీయ దేవుళ్ళపై భక్తి లేదా అని అడిగారు. లేదని గృహస్థు చెప్పాడు. బాబా అతనితో, మీ ఇంట్లో పంజా లేదు, మొహరమప్పుడు దానికి పూజ చేయవు, బాగా ఆలోచించుకో, మీ ఇంట్లో కాడ్బీబీ ఉంది. ముసల్మానుల దేవత అయిన ఆమెను వివాహాది శుభకార్యాలలో పూజించి ఆమెను శాంతపరుస్తారు కదా అన్నారు. అవునని అతడు ఒప్పుకున్నాడు. నీకేదైనా కోరిక ఉందా అని బాబా ప్రశ్నించగా అతనికి తన గురువైన రామదాసును దర్శించవలనని కోరిక కలిగింది. బాబా వెనుకకు తిరిగి చూడు అని అతనికి చెప్పారు. అతడు తిరిగి చూసేసరికి తన ఎదుట సమర్థ రామదాసు. వారి పాదాలపై పడగా వారు వెంటనే అదృశ్యమయ్యారు. తరువాత అతడు జిజ్ఞాసతో, బాబా, మీకు వయసు మళ్ళీ మీ శరీరం ముదుసలి వలె కనిపిస్తున్నది. మీ ఆయుర్దాయాన్ని మీరు ఎరుగుదురా అని అడిగాడు. నేను ముదుసలని అంటున్నావా? ఏది నాతో పరుగెత్తి చూడు అంటూ బాబా పరుగెత్తసాగారు. వారి వెనుక గృహస్థుడు పరుగు పెట్టాడు. సాయి మహారాజు వేగంగా పరుగెత్తుతుంటే లేచిన ఆ ధూళిలో వారు అదృశ్యమయ్యారు. గృహస్థునికి మెలుగోగలిగింది. గృహస్థుడు మేలుకుని తన స్వప్నాన్ని ఆలోచించుకుంటుంటే అతని మనసు మారిపోయి బాబా యొక్క మహిమను స్తుతించాడు. సాయి యొక్క సామర్థ్యాన్ని గని సాయి పాదాలయందు అతనికి భక్తి కుదిరింది. సాయి పట్ల ఉన్న పూర్వపు దురభిప్రాయాలు, సంశయాలు తొలగిపోయాయి. చూడగా అంతా స్వప్నమే. అయినా ఆ ప్రశ్నలు జవాబులు విన్న శ్రోతలు వానిలోని గూఢమైన భావార్థాన్ని గ్రహించాలి. ఈ ప్రశ్నోత్తర సంవాదన ద్వారా మద్రాసు గృహస్థుడు చక్కటి జ్ఞానాన్ని పొందాడు. అలా వినోదాల ద్వారా అతనికి బాబా యందున్న విరోధ భావం తొలగిపోయింది. మర్నాడు ఉదయం ఆ భక్త బృందం బాబా దర్శనానికి మసీదుకు వచ్చింది. బాబా వారిని కరుణించి వారికి 2 రూపాయల బర్ఫీ మిఠాయినిచ్చారు. అట్లే తమ వద్దనున్న 2 రూపాయలను వారందరికీ ఇచ్చి కొంతకాలం వారిని అక్కడ ఉంచుకున్నారు. వారు పూజలు భజనలు చేశారు. తరువాత కొంతకాలం గడిచాక వారు వెళ్ళిపోవడానికి బయలుదేరారు. వారికి చాలా డబ్బు దొరకలేదు కానీ బాబా ఆశీస్సులు పుష్కలంగా లభించాయి. అల్లా మాలిక్ బహుత్ దేగా, అల్లా తుమారా అచ్చా కరేగా, అల్లా మీకు చాలా ఇస్తాడు, మీకు శుభం కలిగజేస్తాడు అని అన్నారు. ఆ ఆశీర్వచనాలే వారికి మార్గంలో అహర్నిశలు ఉపయోగపడ్డాయి. సాయి యొక్క ఆశీర్వాదంతో సాయిబాబాను మనసులో ధ్యానించుకోవడం వలన ప్రయాణంలో వారికి పగలు రాత్రి కలలోనైనా కాసింత ఇబ్బంది కలగలేదు. బాబా ఆశీర్వాద ఫలితంగా వారి యాత్ర ఏ లోటు లేక సుఖంగా సాగి వారు ఏ బాధలు పడకుండా ఇంటికి చేరుకున్నారు. వారు సంకల్పించిన యాత్రలే కాక అనేక ఇతర యాత్రలు కూడా చేశారు. అందరికీ అనుపమానమైన ఆనందం కలిగింది. సాయిబాబా యొక్క వచనాలలోని అమోఘ శక్తిని వర్ణించారు. అంతేకాదు, అల్లా అచ్చా కరేగా, అల్లా మంచి చేస్తాడు అన్న సాయి సత్పురుషుని ఆశీర్వచనం అక్షర సత్యమై
వారి మనోభిష్టం నెరవేరింది. ఈ విధంగా తీర్థయాత్రలకు బయలుదేరిన మద్రాసు బృందం సదాచార సంపన్నులు, సాత్వికులుగా మారి భగవద్భక్తులైనారు. వారిని బాబా విముక్తులను చేశారు. ఇటువంటి మరొక రసభరితమైన కథను చెప్తాను, వినండి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. ఇటువంటి మరొక రసభరితమైన కథను చెప్తాను, వినండి. శ్రద్ధగా భక్తిభావంతో శ్రవణం చేస్తే శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. పరమదయాళువు, భక్తులకు కల్పవృక్షమైన సాయిబాబా ప్రేమతో ఏ విధంగా భక్తుల కోరికలను ఎల్లప్పుడూ తీరుస్తారో వినండి. ఠానా జిల్లాలోని బాంద్రా పట్టణంలో ఉన్న ఒక రఘునాథరావు టెండూల్కర్ అను భక్తుడు, ఒక భక్త శ్రేష్ఠుడు, ధీరుడు, నిశ్చిత బుద్ధి గల పండితుడు, ఎప్పుడూ ఆనందంగా ఉండే గొప్ప ప్రేమ కలవాడు. సాయిబాబా చరణాల కమలాల వద్ద లభించే జ్ఞాన మకరందాన్ని ఆస్వాదించాలన్న అభిలాషతో వారి పాదాల వద్దకు చేరాడు. సాయినామాన్ని అఖండంగా జపించేవాడు. అతడు సాయి లీలలను భజనమాల అన్న పుస్తకంలో వర్ణించాడు. వానిని భక్తితో పఠించిన వారికి అడుగడుగునా సాయియే కనిపిస్తారు. అతని భార్య సావిత్రి, వారి జ్యేష్ఠపుత్రుడు బాబు. విచిత్ర అనుభవాలు గల వారి చరిత్రను వినండి. ఒకసారి మెడికల్ కాలేజీలో అలోపతి వైద్య శిక్షణను పొందిన బాబు అనుమానంతో పరీక్ష కూర్చోలేదు. అతడు అహర్నిశలు బాబా అధ్యయనం చేశాడు. అయినా తాను పాస్ అవుతానా అని జ్యోతిష్యుని ప్రశ్నించాడు. జ్యోతిష్యుడు పంచాంగ పుటాలను తిరగవేసి రాసులను, నక్షత్రాలను వ్రేళ్లతో లెక్కబెట్టి గ్రహబలాలను చూచాడు. చివర బాబుతో, నువ్వు బాగా పరిశ్రమ చేశావు, కానీ ఈ సంవత్సరము గ్రహబలం లేదు. వచ్చే ఏడు నీకు శుభప్రదం. నీవు నిస్సందేహంగా పరీక్ష పాస్ అవుతావు అని చెప్పాడు. ఈ మాట విని విద్యార్థికి ధైర్యము సడిలిపోయి భయం కలిగింది. తన శ్రమంతా వ్యర్థమయ్యేలా ఉంటే ఇక పరీక్షకు వెళ్ళి ఏం ప్రయోజనం అని అనుకున్నాడు. తర్వాత ఆ విద్యార్థి తల్లి త్వరలోనే షిరిడీకి వెళ్ళింది. ఆమె బాబా చరణాలకు నమస్కరించగా కుశల సమాచారాలు ప్రశ్న సాగింది. అప్పుడు ఆమె బాబాతో దీనంగా, అబ్బాయి గ్రహాలకు అనుకూలంగా ఉంటే పరీక్ష వ్రాసేవాడు, కానీ జ్యోతిష్యుడు జాతకం చూచి ఈ ఏడు ఆ యోగం లేదన్నాడు. అందువల్ల అబ్బాయి బాగా చదివి కూడా పరీక్ష వ్రాయనంటున్నాడు. బాబా, ఈ గ్రహదశ ఏమిటి? ఇప్పుడు మాకీ నిరాశ ఎందుకు? ఈ ఏడు ఈ పరీక్ష పాస్ అయిపోతాడేమోని అందరం చాలా ఆశపడ్డాం అని చెప్పింది. ఆమె మాటలు విని బాబా జాతక పత్రికలను చుట్టుచుట్టి స్వస్థ చిత్తంతో ధైర్యంగా పరీక్షకు వెళ్ళమని, నా మాట వినమని బాబు చెప్పు. ఎవరి సలహాలను పాటించవద్దు, జాతకాన్ని చూడవద్దు, జ్యోతిష్యుని మాటను విశ్వసించవద్దు, చక్కగా చదువుకోమని చెప్పు. అబ్బాయి తప్పక నెగ్గి కీర్తిని పొందుతాడు. వెళ్ళి నిశ్చితంగా పరీక్ష వ్రాయమని, నిరాశ పడవద్దని, నా యందు విశ్వాసం ఉంచమని చెప్పు. బాబా అనుమతిని తీసుకుని ఆ తల్లి ఊరికి తిరిగి వెళ్ళింది. బాబా సందేశాన్ని అబ్బాయికి తెలియజేసి అతనికి ఉత్సాహాన్ని, ధైర్యాన్ని కలుగజేసింది. అబ్బాయి సాయి చెప్పినట్లుగా వారి ఆజ్ఞానుసారం ఉత్సాహంగా ప్రశ్నలన్నిటికీ జవాబులు వ్రాసి పరీక్ష బాగా వ్రాశాడు. వ్రాత పరీక్షలు పూర్తి అయిపోయాయి. అన్ని ప్రశ్నలు బాగా సంతృప్తికరంగా వ్రాశాడు. కానీ అవిశ్వాసంతో, సందేహంతో అతని బుద్ధి మళ్ళీ చలించింది. అతడు ఉత్తీర్ణుడవడానికి అతడు రాసింది సరిపోతుంది, కానీ అది సరిపోదేమోనని అతనికి అధైర్యము. వాస్తవానికి వ్రాత పరీక్షలో పాస్ అయినా అవలేదని అతనికి అనిపించి ఉదాసీనతో, అంటే మౌలిక నోటి పరీక్షకి వెళ్ళలేదు. మౌలిక పరీక్ష ఆరంభమైన మొదటి రోజు గడిచిపోయింది. రెండవ రోజు బాబు భోంచేస్తుండగా ఒక స్నేహితుడు వచ్చాడు. ఇదేమి ఆశ్చర్యము, పరీక్షకునికి నీ గురించి చింత. టెండూల్కర్ ఎందుకు రాలేదో ఇప్పుడు వెళ్ళి కనుక్కొని రా అన్నారు.
వ్రాత పరీక్షలో పాస్ కాకపోవటం వల్ల మౌలిక పరీక్షకు వెళ్ళే శ్రమ ఎందుకని నిరుత్సాహంగా ఇంట్లోనే కూర్చున్నాడు అని నేను స్పష్టంగా చెప్పాను. అప్పుడు అతడు వ్రాత పరీక్షలో పాస్ అయినట్లుగా ఆ సంతోష వార్త అతనికి అందజేసి, "నీవు అతన్ని ఉన్నపళంగా వెంటబెట్టుకొనిరా" అని చెప్పాడు. అని అనగా బాబుకు కలిగిన ఆనందము అడగాల. సాయి మహారాజును స్మరించుకొని ఒక్క క్షణమైనా ఆలస్యం చేయకుండా ఉత్సాహంగా పరుగు తీశాడు. అలా పరీక్ష పాసు కావాలన్న అతని కోరికను తీర్చి సాయిబాబా అతనికి తన యందు దృఢమైన విశ్వాసం కుదిరేలా చేశాడు. తిరగలపిడిని ఊపి గట్టిగా కొట్టి బిగించే విధంగా గురుపాదాల్లో నిష్ఠా విషయంలో కూడా అట్టే. సాయిబాబా ఊపి ఊపి నిష్ఠ దృఢంగా నాడుకునేలా చేస్తారు. వారు ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా చెప్తే అది భక్తుల మనసులకు తట్టకుండా ఉండేది కాదు. ఆ రీతిగా నిత్యము బాబా అనుభవాలతో నిష్ఠను దృఢపరిచేవారు. వారు తెలి వారు తెలిపిన మార్గంలో పోతుంటే మొట్టమొదట సుఖంగానే ఉంటుంది. కానీ తర్వాత ఆ దారిలోనే ముళ్ళ పొదలు కారణంగా నలుదిక్కులా ముళ్ళే ముళ్ళు. అప్పుడు నిష్ఠ సడలిపోతుంది. బాబా ఇటువంటి అడ్డదారిలో ఎందుకు తీసుకుని వచ్చారా అని మనసులో సంశయం కలుగుతుంది. కానీ ఇలా అనిపించినప్పుడే దృఢమైన శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ కష్టాలు మనకు ప్రత్యక్షంగా పరీక్షా గీటురాళ్ళు. వీని వలనే మనసులో శ్రద్ధ దృఢంగా నాటుకుంటుంది. కష్టాలను లెక్క చేయకుండా వానిని ఎదుర్కొంటూ అనవరతం సాయినామస్మరణ చేస్తే సకల కష్టాలు తొలగిపోతాయి. ఇది నామం యొక్క ప్రచండ శక్తి. ఈ అంతరాయాలు అంటే కష్టాల వల్ల కలిగే ప్రయోజనం ఇదే. ఆ కష్టాలే మన మనసుల్లో సాయిని నెలకొల్పుతాయి. అప్పుడే సాయి స్మరణ కలుగుతుంది. కష్టాలు ఉపశమించటం కూడా అప్పుడే. అబ్బాయి తండ్రి అత్యంత ప్రేమమయుడు, ధీరుడు, ఉదారుడు, సత్యశీలుడు, బాబా భక్తుడు. అతని శరీరము నీరసించిపోయింది. అతడు ముంబైలోని ప్రసిద్ధమైన విదేశీ వ్యాపార సంస్థలో శ్రద్ధగా విశ్వాసంతో ఉద్యోగం చేశాడు. వృద్ధాప్యం వల్ల కళ్ళు సరిగ్గా కనిపించకుండా పోయినాయి. ఇంద్రియాలు తమ తమ పనులు చేయలేక నీరసించిపోయినాయి. దాంతో అతడు ప్రశాంతమైన విశ్రాంతిని కోరుకున్నాడు. పని చేయటానికి శరీరంలో శక్తి మిగల్లేదు. అందువల్ల రఘునాథరావు తన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవటానికి సెలవు తీసుకొని సుఖంగా విశ్రాంతి తీసుకున్నాడు. సెలవంతా అయిపోయినా అతనికి పూర్తిగా విశ్రాంతి లభించలేదు. అందువల్ల ఇక సెలవు కావాలని ప్రార్థిస్తూ మరలా దరఖాస్తు పెట్టుకున్నాడు. దాన్ని చూచి దయాళువైన సంస్థలోని పై అధికారి అంతా తెలుసుకొని కోరుకున్న సెలవును సిఫార్సు చేశాడు. విశ్వాసంతో చేసిన ఇతని సేవకు మెచ్చి ఉదారుడైన యజమాని శేష జీవితాన్ని గడపటానికి జీతంలో సగభాగాన్ని పెన్షన్గా ఇచ్చాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు సాయినాథ్ శరత్ బాబూజీ కి జై. ఇది ప్రభుత్వ పద్ధతి. నమ్మకమైన ఉద్యోగుల ఉత్సాహాన్ని బలపరచడానికి మంచి సంస్థలు కూడా ఈ పద్ధతిని అవలంబిస్తాయి. నేను ఉద్యోగం మానివేస్తే మా యజమాని నాకు పెన్షన్ ఇస్తారా అని రఘునాథరావు చింతించసాగాడు. నా జీతం మొత్తం 150 రూపాయలు. ఇకపై 75 రూపాయలు పెన్షన్ డబ్బు పైన ఖర్చుల భారం పడుతుంది అని మనసులో ఆలోచించాడు. కానీ తర్వాత ఒక వింత జరిగింది. బాబా యొక్క ఆ లీలలోని విశేషాన్ని చూడండి. మొదట రఘునాథరావు భార్యతో వారి హితం కోసం బాబా ముచ్చడించిన కౌతుకాన్ని వినండి. పెన్షన్ ఆర్డరు అందడానికి 15 రోజుల సమయం ఉండగా బాబా ఆమె కలలో 100 రూపాయలు ఇవ్వాలని నా ఇచ్చ. నీ కోరికకు అది సరిపోతుందా అని ఆమె ఉద్దేశాన్ని అడిగారు. మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? మీపైనే మాకు విశ్వాసం అని ఆమె చెప్పింది. అక్కడ అతని దరఖాస్తుపై రఘునాథరావు
నమ్మకమైన ఉద్యోగిగా ఈనాటి వరకు చాలా సేవ చేశాడు కనుక అతనికి జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం జరిగింది. బాబా నోటితో 100 అని చెప్పినా పైన మరో 10 కూడా ఇచ్చారు. ఇలా కరుణామయులైన సాయి సమర్థునికి భక్తులపైన అపారమైన ప్రేమ. ఇప్పుడు సుందరము, మనోరంజకము, భక్తులకు ప్రేమ ఉత్సాహాలను, శ్రోతలకు ఆనందాన్ని కలిగించే మరొక కథని వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. కెప్టెన్ హాటే అను పేరు గల ఒక డాక్టరు బాబా యందు గొప్ప భక్తి శ్రద్ధలు కలవాడు. ఒక తెల్లవారుజామున బాబా అతనికి స్వప్నంలో దర్శనమిచ్చిన అందమైన కథ. హాటే గ్వాలియర్లో బాబాను స్వప్నంలో చూచాడు. అప్పుడు బాబా ప్రశ్నలోని కౌశలాన్ని, హాటే ఇచ్చిన జవాబును గమనించండి. నన్ను మరచిపోయావా అని బాబా ప్రశ్నించగా హాటే వెంటనే వారి చరణాలను పట్టుకుని, బిడ్డలు తల్లిని మరచిపోతే ఇక వారికి తరుణోపాయము ఎక్కడిది అని వెంటనే లేచి తోటలోనికి వెళ్ళి తాజా చిక్కుళ్లను కోసుకుని వచ్చి స్వయంపాకం వస్తువులను దక్షిణను సిద్ధపరుచుకుని ఆ చేటను సమర్పింపబోతుండగా అతనికి అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. అది స్వప్నమని అర్థం చేసుకున్నాడు. ఆ పదార్థాలన్నింటినీ తక్షణం బాబాకు ప్రత్యక్షంగా సమర్పించటానికి షిరిడీ వెళ్ళాలన్న కోరిక హాటేకు కలిగింది. కానీ అప్పుడు అతడు గ్వాలియర్లో ఉన్నాడు. అందువలన ముంబైలోని తన స్నేహితునికి వృత్తాంతాన్నంతా తెలియజేస్తూ ఉత్తరం రాశాడు. నీవు స్వయంగా షిరిడీ వెళ్ళి నీకు తపాలా ద్వారా అందిన డబ్బుతో స్వయంపాక వస్తువులను, మంచి చిక్కుళ్లను కూడా ఏ విధంగానైనా తీసుకో. మిగిలిన డబ్బును బాబాకు స్వయంపాక వస్తువులతో సమర్పించు. వారి పాదాలకు వందనం చేసి వారి ప్రసాదాన్ని తీసుకుని నాకు పంపు. డబ్బు అందగానే స్నేహితుడు షిరిడీకి వెళ్ళి సరుకులన్నీ తీసుకున్నాడు. చిక్కుళ్ళు లేకుండా ఎలాగా అన్న ఆలోచన. ఇంతలో తలపైన బుట్టతో ఒక స్త్రీ వచ్చింది. ఆమెను పిలిచి చూడగా చిక్కుళ్ళు చేతికి తగిలాయి. చాలా ఆశ్చర్యం కలిగింది. అప్పుడు ఆ సరుకులన్నీ పట్టుకుని వెళ్ళి సాయి మహారాజుకు శ్రద్ధగా అర్పించాడు. వారు వానిని నిమోన్కరుకి ఇచ్చారు. మరురోజు అతడు వానిని వండి నైవేద్యాన్ని అర్పించాడు. తరువాత బాబా భోజనానికి కూర్చున్నప్పుడు పప్పు, అన్నం అవి ఏవీ తాకకుండా చిక్కుళ్ళ కూరనే తీసుకుని తినగా అందరికీ ఆశ్చర్యం కలిగింది. బాబా చిక్కుళ్ళ కూరనే తీసుకుని తిన్నారన్న వృత్తాంతం తెలిసినప్పుడు హాటేకు చాలా ఆనందం కలిగింది. మనసులోని భావాలను పట్టే అనుభవాలు కలుగుతాయని హాటేకు అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది. తరువాత కథలోని విశేషాన్ని వినండి. సాయి భక్తుల కోరికలను తీర్చటంలోని మాధుర్యం తెలుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. సాయిబాబా హస్తస్పర్శతో పవిత్రమైన ఒక రూపాయి బిళ్ళను ఇంట్లో అట్టి పెట్టుకోవాలని హాటేకు కోరిక జనించగా బాబా ఆ కోరికను తీర్చారు. మనసులో కోటాను కోట్ల ఆలోచనలు, వానిలోని చెడు వాటిని వదిలి మంచి వాణిని ఉంచుకోవాలి. ఇప్పుడు సాయిబాబా యొక్క సామర్థ్యాన్ని గమనించండి. వారు భక్తుల వెనకే నిలిచి ఉంటారు. హాటేకు కలిగిన మంచి కోరిక సఫలమవటానికి క్షణం పట్టలేదు. తక్షణమే ఒక భక్తుడు సాయి దర్శనానికి షిరిడీ బయలుదేరాడు. సంకల్పాలు మాత్రం మంచివై ఉండాలి. సాయి వాణిని తీరుస్తారు. సద్భావాలను ఇష్టపడే వారి కోరికలను తీర్చే బాధ్యత వారిది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. శ్రీ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. హాటే అత్యంత ప్రేమగా ఒక రూపాయిని స్నేహితునికి ఇచ్చి, దీనిని బాబా చేతిలో ఉంచాలి.
మర్చిపోకు సుమా అని చెప్పాడు. స్నేహితుడు షిరిడీ వెళ్ళి వెంటనే బాబా దర్శనం చేసుకున్నాడు. వారి చరణాలకు నమస్కరించి వారి సముఖంలో కూర్చున్నాడు. బాబా దక్షిణ కొరకు చేయి చాచగా అతడు మొదట తన దక్షిణను ఇచ్చాడు. బాబా వెంటనే దానిని తమ జేబులో వేసుకున్నారు. ఆ తరువాత హాటే ఇచ్చిన రూపాయిని తీసి దాన్ని బాబా అరచేతిలో ఉంచి చేతులు జోడించి, ఈ దక్షిణను డాక్టర్ హాటే నాతో పంపించాడు అని చెప్పాడు. హృదయవాసి సాయి హాటే గ్వాలియర్ నివాసి అయిన తన మనసులోని కోరికను తెలుసుకొని ఆ రూపాయిని తదేకంగా చూస్తూ కూర్చున్నారు. బాబా ప్రేమతో ఆ రూపాయిని ముందుంచుకొని దాన్నే చూస్తుంటే జనులు ఆశ్చర్యంగా చూడసాగారు. బాబా తమ కుడి చేతి బొటన వ్రేలితో ఆ రూపాయిని మాటిమాటికి ఎగురవేస్తూ కాసేపు ఆడుకొని దానిని మరల ఇచ్చేశారు. ఇది ఎవరిదో వారికి ఇవ్వు. నీ వెంట విభూది ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళు. నీది మాకేదీ అవసరం లేదు. ప్రశాంతంగా ఉండమని అతనితో చెప్పు అని అన్నారు. ఆ స్నేహితుడు సాయి చరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి విభూది ప్రసాదాన్ని వారి అనుమతిని తీసుకుని తమ ఇంటికి గ్వాలియర్ చేరుకున్నాడు. గ్వాలియర్కు రాగానే డాక్టర్ హాటేకు రూపాయినిచ్చి సకల వృత్తాంతాన్ని తెలియజేశాడు. హాటే హృదయం ప్రేమతో నిండిపోయింది. నేను తలచినట్లుగా బాబా నా మనసులోని కోరికను తెలుసుకుని దానిని తీర్చారు అని అన్నాడు. అలా హాటే మనసు ఆనందించింది. అతని ఆలోచన కానీ సత్పురుషులు ప్రణాళికను, దాని ప్రయోజనాన్ని ఎవరు తెలుసుకోగలరు? ఇదే నిశ్చయమైనది అని స్పష్టంగా చెప్పలేం. దీనికి వ్యతిరేకమైన మరో సంఘటన చూడండి. సత్పురుషులకు తమ మనోగతం తమకే తెలుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఒకరి రూపాయిని తిరిగి ఇచ్చి వేస్తారు, మరొకరు ఇచ్చిన దాన్ని జేబులో వేసుకుంటారు. దానికి కారణమేమని చెప్పగలం? బాబా మనసులో ఏముందో ఎవరు చెప్పగలరు? కారణాలను వారే ఎరుగుదురు. కేవలం తమాషా చూడటమే మన పని. మధురమైన అవకాశాన్ని జారవిడ్చుకోకుండా ఈ విషయంలోని కథను వినండి. బాబా యందు అపార ప్రేమ ఉన్న వామనార్వేకరు ఒకసారి ఒక అందమైన రూపాయను భక్తిగా అర్పించాలని తెచ్చాడు. దానికి ఒకవైపు రామలక్ష్మణులు, సీతామాత, మరోవైపు బద్ధాంజులైన అందమైన మారుతి బొమ్మ చెక్కి ఉన్నాయి. బాబా హస్తస్పర్శతో విభూది ప్రసాద సహితంగా అది మరలా తనకు లభించాలనే కోరికతో దాన్ని వారి చేతిలో ఉంచాడు. ఎవరి మనసులో ఏముంటుందో బాబాకు అంతా తెలుసు. అయినా ఆ రూపాయి తమ చేతిలో పడగానే వెంటనే జేబులో వేసుకున్నాడు. వామనరావు మనసులోని కోరికను మాధవరావు బాబాకు తెలియజేసి ఆ రూపాయిని అతనికి తిరిగి ఇమ్మని ప్రార్థించాడు. అతనికి ఎందుకు ఇవ్వటం, మనమే అట్టి పెట్టుకుందాం అని బాబా వామనరావు ఎదుటే స్పష్టంగా చెప్పారు. అయినా అతడు దీని వెల 25 రూపాయలను ఇస్తే నేను అతనికి బదులుగా దీన్ని తిరిగి ఇస్తానని చెప్పారు. ఆ ఒక్క రూపాయి కోసం వామనరావు గబగబా అక్కడ డబ్బు సేకరించి తెచ్చి బాబాకు ఇచ్చాడు. బాబా వాణ్ణి కూడా తమ జేబులో వేసుకున్నారు. రూపాయల రాసిపోసిన ఈ రూపాయిని తోచలేవు. దీనికంటే వాని విలువ చాలా తక్కువ. సామా, దీన్ని నీవు తీసుకో, నీ వస్తువుల్లో పెట్టుకో, దేవుళ్ళ వద్ద ఉంచి పూజ చేస్తుండు అని చెప్పారు. ఇలా ఎందుకు చేశారని ప్రశ్నించే సాహసం ఎవరికి ఉంది? సాయిబాబా యోగ్యమైన దాన్ని, అయోగ్యమైన దాన్ని ఎరుగుదురు. ఇవ్వటానికి తీసుకోవడానికి వారు సమర్థులు. ఇప్పుడు ఈ కథ ముగించి శ్రోతల మనస్సులకు విశ్రాంతిని కలిగిస్తా. దానివల్ల శ్రవణం చేసిన దాన్ని మననం మరియు నిధిధ్యాసనం చేయడానికి అవకాశం కలుగుతుంది. శ్రవణం చేసిన దాన్ని మననం చేయకపోతే అది వంటబట్టదు. అట్లే నిధిధ్యాసనం లేకపోతే ఆ శ్రవణం నిష్ప్రయోజనం అవుతుంది. హేమడ్ సాయి శరణుజొచ్చి వారి పాదాలపై మస్తకాన్ని ఉంచుతున్నాడు. ఇది సకల సాధనలో సాధనం. తరువాతి కథనం తరువాత. స్వస్తి శ్రీ
సంత సజ్జన ప్రేరితము భక్త హేమాన్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో స్వప్న కథాకథనము 29వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినా మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయి సచరిత్ర 30వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయే నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఓ నమో సాయి దయామయ, భక్తవత్సల, కరుణాలయ, మీ దర్శన మాత్రంతో భక్తుల భవభయాన్ని తొలగించి వారి ఆపదలను నశింపజేస్తారు. ఓ సత్పురుష చూడామణి సాయినాథ, మొదట నిర్గుణంగా ఉన్న మీరు భక్తుల భావసూత్రంతో కట్టుబడి సగుణ సాకార రూపంలో వచ్చారు. తమ భక్తులను ఉద్ధరించడం సత్పురుషులకు తప్పనిసరి. మీరు సత్పురుషుల బృందానికి ఆచార్యులు కనుక మీరు భక్తోద్ధారణ అనివార్యం. మీ చరణద్వయాన్ని ఆశ్రయించిన వారి సకల కల్మషాలు నశించిపోయి పూర్వజన్మ సంస్కారాలు ఉదయించి వారి మార్గం నిర్భయం నిష్కటంకం అవుతుంది. మీ పాదాలను తలుచుకుని గొప్ప గొప్ప తీర్థక్షేత్రాల నుండి బ్రాహ్మణులు వచ్చి గాయత్రి పునశ్చరణ పురాణ గ్రంథ పఠనం చేస్తారు. అల్పశక్తులము, సంస్కారహీనులమైన మేము భక్తిని ఏం తెలుసుకోగలం? మమ్మ అందరూ వదిలేసినా సాయిబాబా వదిలిపెట్టరు. వారి అనుగ్రహాన్ని పొందిన వారు అత్యంత మహాశక్తిని పొందుతారు. ఆత్మాచ వివేక సంపత్తిని, జ్ఞాన ప్రాప్తిని కూడా పొందుతారు. సాయి నోటి నుండి వెలువడిన వచనాలను వినాలన్న కుతూహలంతో భక్తజనులు వెర్రివారై వారి మాటలను మనసులో పదిలపరుచుకుని విశ్వాసంతో వాన్ని అనుభవపూర్వకంగా గ్రహిస్తారు. తమ భక్తుల మనోభీష్టాలు సాయినాథునికి పూర్తిగా తెలుసు. వానిని తీర్చే సమర్థులు కూడా వారే కనుకనే వారి భక్తులు కృతార్థులవుతారు. సాయినాథ, పరుగు పరుగున రండి, మీ చరణాలయందు మస్తకాన్ని ఉంచుతున్నాను. నా సర్వాపరాధాలను మన్నించి ఈ దాసుని చింతను నివారించండి. ఇలా కష్టాలలో ఉన్న భక్తులు సాయినాథుని స్మరిస్తే వారి దుఃఖపూరిత మనసులకు శాంతిని ప్రసాదించేది వారొక్కరే. ఇటువంటి దయాసాగరులైన సాయి నన్ను అనుగ్రహించారు. ఆ కారణంగానే మంగళకరమైన ఈ గ్రంథం పాఠకులకు లభ్యమైంది. లేకపోతే నాకు ఎక్కడి అర్హత? ఈ కార్యభారాన్ని ఎవరు తలపై వేసుకోగలరు? వారి కార్యాన్ని వారే చేసుకునేటప్పుడు నాపై భారం ఎక్కడిది? నా వాణిని ప్రకాశింపచేసేవారు అజ్ఞానాంధకారాన్ని నశింపచేసేవారు జ్ఞానదీపకులు అయిన సాయి సమర్థులు ఉండగా నేనెందుకు సందేహించాలి? దయామయులైన ఆ ప్రభు పైన విశ్వాసం వలననే నాకు అణుమాత్రమైన శ్రమ అనిపించకుండా నా కోరిక తీరింది. ఈ గ్రంథం వారి కృపాప్రసాదం. ఈ గ్రంథ రూపంలో సత్వఋషుని సేవ నా యొక్క పూర్వజన్మల పుణ్య సంచయం. సాయిదేవా, ఈ సేవను చక్కగా చేయించుకున్నారు. ఈ భాగ్యం వలన నేను ధన్యుణ్ణయ్యాను. గతాధ్యాయంలో సాయి దయామయులు అనేక రకాల దృష్టాంతాలతో భక్తులకు ఏ విధంగా జ్ఞానాన్ని బోధిస్తారు అన్న విషయాన్ని శ్రవణం చేశారు. ఇప్పుడు ప్రస్తుత అధ్యాయంలో మధురము ఆనందదాయకమైన ఒక సప్తశృంగీదేవి ఉపాసకుని కథను వినండి. దేవీ దేవతలు తమ భక్తులను సత్పురుషులు స్వాధీనం చేయడం ఒక చమత్కారం. దీనిని శ్రద్ధగా అవలోకించండి. సాయి మహారాజు కథలు అనేకం.
ఒకటి కంటే ఒకటి అద్భుతం. శ్రవణ యోగ్యమైన ఈ కథను శ్రద్ధగా వినండి. ఇది కథ కాదు, అమృత పావనం. దీనివలన మనసుకు శాంతి లభిస్తుంది. సాయి యొక్క సర్వ వ్యాపకత్వము మరియు వారి మహిమ తెలుస్తాయి. సంశయించే వారికి, తర్కవాదులకు ఈ విషయాలు నచ్చవు. ఇక్కడ వాదోపవాదాలు కాదు, నిర్విద నిర్వివాదమైన ప్రేమ అవసరం. వినేవారు జ్ఞానులై భక్తి భావనతో ఉండాలి మరియు శ్రద్ధాశీలురు, నిష్ఠావంతులు లేదా సాధువులను ఆదరించేవారై ఉండాలి. ఇతరులకు ఇది ఒక కట్టుకథ. ఈ సాయి లీల కల్పతరువు, నిర్వికల్ప ఫలాపుష్పాలను కలిగి ఉన్నది. భాగ్యవంతులైన భక్తులే ఈ పుష్పాలను, ఫలాలను గ్రహించగలరు. భక్తులారా వినండి. పరమ పావనమైన ఈ కథ పరమార్థాన్ని కోరే వారికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇది సకల సాధనలలో ముఖ్యమైనది, అందరికీ శుభప్రదమైనది. జడ జీవులను సహజంగా ఉద్ధరించే ఈ సాయి కథామృత పానం లౌకికులకు మనసులకు శాంతిని కలగజేస్తుంది. ముముక్షులకు ఇది మోక్ష సాధనం. ఒక కథను ఆలోచిస్తుంటే కల్పాంతంలో మరొక కథ స్ఫురిస్తుంది. అందువల్ల హేముడు శ్రోతృలను శ్రవణానికి వినయంగా ఆహ్వానిస్తున్నాడు. ఇలా ఒక్కొక్క కథను చెబుతుంటే సాయి యొక్క లీలలలో రసాస్వాదం పెంపొందుతుంది. ప్రాపంచిక కష్టాలు ఉన్నవారికి శాంతి లభిస్తుంది. ఇది సాయి యొక్క సమర్థత. నాసిక్ జిల్లాలో వని అనే గ్రామంలో కాకాజీ వైద్య అనే ఒక వ్యక్తి అక్కడ దేవి వద్ద పూజారిగా ఉండేవాడు. ఆ దేవి సప్తశృంగి దేవి. ఆ పూజారి మనసు స్థిరంగా లేదు. ప్రాపంచిక విషయాల్లో చిక్కుకుని అనేక రకాల కష్టాలతో బాధపడుతుండేవాడు. కాలచక్ర భ్రమణంలో మనసు సుడిగుండం వలె గిరగిరా తిరుగుతుంది. శరీరం కూడా ఇటు అటు పరిగెడుతుంది. ఒక్క క్షణమైనా శాంతి లభించదు. కాకాజీ చాలా దుఃఖితుడై తన బాధను తొలగించుకోవడానికి దేవాలయానికి వెళ్ళి దేవిని కరుణించమని వేడుకున్నాడు. అతడు అలా భక్తి భావనతో ప్రార్థించగా దేవి తన భక్తికి ప్రసన్నులై అదే రాత్రి అతనికి దృష్టాంతాన్ని ఇచ్చి, వివరాన్ని శ్రోతలు వినండి. దేవి సప్తశృంగి మాత కాకాజీ స్వప్నంలో నీవు బాబా వద్దకు వెళ్ళు, మనసు కుదుట పడుతుంది అని చెప్పింది. ఈ బాబా ఎవరు, ఎక్కడ వాడో దేవి స్పష్టంగా తెలియచేస్తుందని కాకాజీ ఉత్సాహంతో కళ్ళు తెరిచాడు. తక్షణం స్వప్నం మాయమయ్యింది. అతని జిజ్ఞాస తీరలేదు. దేవి చెప్పిన బాబా ఎవరై ఉంటారని కాకాజీ ఆలోచించసాగాడు. బాబా అంటే త్రయంబకేశ్వరుడై ఉండవచ్చునని కాకాజీ బాగా నిర్ధారణ చేసుకుని వెంటనే బయలుదేరి వెళ్ళి త్రయంబకేశ్వరుని దర్శనం చేసుకున్నాడు. కానీ అతని మనసులో అశాంతి దూరం కాలేదు. కాకాజీ 10 రోజులు త్రయంబకేశ్వరంలో ఉన్నాడు. కానీ చివరి వరకు ఉదాసీనుడై గాని అతనికి ఉత్సాహం కలగలేదు. మనసులోని సూక్ష్మ చాంచల్యం తగ్గలేదు. అతని చింత తగ్గలేదు. సరికదా, రోజు రోజు ఉద్భక్తత అధికమవగా కాకాజీ వెనుకకు బయలుదేరాడు. నిత్యం ప్రాతకాలం స్నానం చేసి లింగంపై దారతో అభిషేకం చేసి రుద్రావర్తన చేసేవాడు. అయినా అతని అంతరంగంలో అశాంతి. మరలా దేవి వద్దకు వెళ్ళి, అమ్మా, నన్ను త్రయంబకేశ్వరానికి ఎందుకు పంపారు? ఇకనైనా నా మనసును స్థిరపరచు. ఈ రాకపోకలు లేకుండా చేయి తల్లి అని అత్యంత దీనంగా దేవిని వేడుకున్నాడు. ఆ రాత్రి దేవి అతనికి స్వప్నంలో దర్శనమిచ్చి, నేను బాబా అని షిరిడీలోని సాయి సమర్థుని గూర్చి చెప్పాను. నీవు అనవసరంగా త్రయంబకేశ్వరం ఎందుకు వెళ్ళావో తెలియదు అని అన్నది. ఈ షిరిడీ ఎక్కడుంది? ఎలా వెళ్ళాలి? బాబా ఎవరో నాకేమీ తెలియదే. ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్ళాలి? ఇది ఎలా జరుగుతుందో ఏం అర్థం కావటం లేదే. సత్పురుషుల చరణాలయందు భక్తి, వారి దర్శనాభిలాష ఉంటే సత్పురుషులే కాదు, అనంతుడు కూడా వారి మంచి కోరికను తీరుస్తాడు. భగవంతుడు, సత్పురుషుడు ఒక్కరే. ఆ ఉభయుల్లో లవలేశమైన భేదం లేదు. పైగా వారిని ఉభయులుగా భావించడం ద్వైతం. సత్పురుషులు, పరమేశ్వరుడు ఒక్కరే. సత్పురుషుల దర్శనానికి వెళ్ళి స్వేచ్ఛగా మనసులోని కోరికను తీర్చుకుంటానని అనుకోవటం కేవలం అహంకారం. సత్పురుషుల యోజనా పద్ధతి బుద్ధికి అందనిది. వారి సంకల్పం లేకుండా వారి దర్శనానికి ఎవరు వెళ్ళగలరు?
ఆశ్చర్యం ఏమిటంటే వారి అనుమతి లేకుండా చెట్టు ఆకు కూడా కదలదు. వారి వారి భక్తి భావం, శ్రద్ధ, నిష్టలు, తీవ్రమైన దర్శనాభిలాషను బట్టి భక్త శ్రేష్ఠుల స్వానానందభావంలోని పరాకాష్ఠను పొందుతారు. సాయిబాబా దర్శనానికి ఎలా వెళ్ళాలి అని ఇక్కడ కాకాజీ ఆలోచిస్తుండగా అతని నివాసానికి వెతుక్కుంటూ షిరిడీ నుండి అతిథి వచ్చాడు. ఆ అతిథి సామాన్యమైన వాడా? బాబాకు అందరికంటే అధిక ప్రియుడు. ఆ ప్రేమకు అతనితో అన్యులెవరూ సరితూగలేరు. అతని యోగ్యత కూడా ధన్యమైనది. అతని పేరు మాధవరావు దేశపాండే అన్నది వంశపారపర్యంగా వచ్చింది. బాబా వద్ద అతనికి తప్ప మరెవరికి చనువు సాగేది కాదు. ఎప్పుడూ ప్రేమగా దెబ్బలాడుకోవటం, అరే ఒరే అని ఏకవచన సంబోధన. బాబాకు అతనిపై కన్న కొడుకు వలె విశేషమైన ప్రేమ. అతడు వణికి వచ్చాడు. చిన్నప్పుడు అతనికి జబ్బు చేస్తే అతని తల్లి దేవికి మొక్కుకున్నది. తల్లి ఈ బాలుణ్ణి ఒడిలో వేస్తున్న వీణ్ణి చంపినా బ్రతికించినా నీవే. నా బిడ్డ బాగైతే నీ దర్శనానికి తీసుకుని వస్తాను అని మొక్కుకోగానే బాలుడు బాగయ్యాడు. మన పని పూర్తి కాగానే వైద్యుణ్ణి కానీ దేవుణ్ణి కానీ మర్చిపోతాం. మొక్కు కష్టకాలంలోనే గుర్తుంటుంది. మొక్కును తీర్చకపోతే అది భయానికి కారణమవుతుంది. ఎన్నో రోజులు, మాసాలు, సంవత్సరాలు గడిచిపోయాయి. మొక్కును మర్చిపోయింది. చివరకు ఆ తల్లి తన అంతిమ సమయంలో మాధవరావుతో, చాలా సంవత్సరాల నుండి ఉన్న మొక్కు ఇంతవరకు తీర్చలేదు. ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదు. నీవు దేవి దర్శనానికి వెళ్ళు అని చెప్పింది. అంతేకాక ఆమె రెండు స్థానాల్లో తామర వచ్చి చాలా బాధపడింది. భరించలేని ఆ బాధను సహించలేక దేవికి మరొక మొక్కును మొక్కుకుంది. తల్లి, నీకు నమస్కరిస్తున్నా. ఈ యాతన నుండి నన్ను రక్షిస్తే 2 వెండి స్తనాలను నీకు సమర్పిస్తాను అని ఈ మొక్కును కూడా తీర్చాలి అని అనుకుంటూనే తీర్చలేకపోయింది. దేహావసాన సమయంలో ఇది కూడా గుర్తుకు వచ్చింది. ఈ మొక్కును కూడా కొడుకుకు గుర్తు చేసి మొక్కులు తీరుస్తానని అతని వద్ద మాట తీసుకుని ఆ తల్లి ఏ కోరికలు లేక హరి చరణాలలో లీనమైపోయింది. ఆ తరువాత వణికి వెళ్ళాలి అని అనుకుంటూ రోజులు, మాసాలు, సంవత్సరాలు గడిచిపోయాక మాధవరావు మొక్కులను తీర్చడం మర్చిపోయాడు. ఈ విధంగా 30 సంవత్సరాలు గడిచిపోయాక షిరిడీలో ఏం జరిగిందంటే, ఒక జ్యోతిష్కుడు అక్కడక్కడ పర్యటిస్తూ అక్కడికి వచ్చాడు. అతడు జ్యోతిష విద్యలో గొప్ప జ్ఞానం ఉన్నవాడు. భూత భవిష్య వర్తమానాలను తెలుపగలవాడు. అతని అనేక మంది జిజ్ఞాసువులను సంతృప్తిపరచి వాహ్వా అని అనిపించుకున్నాడు. శ్రీమంతుడైన కేశవరావు, బుట్టి మొదలగు అనేకులకు జ్యోతిషం చెప్పి వారిని సంతుష్టపరచి అప్పటికప్పుడు అభిమానాన్ని సంపాదించుకున్నాడు. మాధవరావు తమ్ముడు బాపాజీ తన భవిష్యాన్ని గురించి ప్రశ్నించగా దేవి అతని యందు ప్రసన్నంగా లేదని తెలిపాడు. మీ తల్లి తన అంతిమ సమయంలో తను మొక్కుకున్న విషయాన్ని, మొక్కులను తీర్చమని మీ అన్నకు చెప్పింది. వానిని ఈనాటి వరకు తీర్చనందున దేవి బాధను కలిగిస్తూ ఉంది అని చెప్పాడు. ఆ కథనంతా బాపాజీ మాధవరావు ఇంటికి రాగానే చెప్పాడు. మాధవరావుకు అంతా గుర్తుకు వచ్చింది. కంసాలని పిలిపించి 2 వెండి స్తనాలను చేయించి వారిని తీసుకుని మసీదుకు వెళ్ళాడు. బాబాకు సాష్టాంగ ప్రణామం చేసి 2 వెండి స్తనాలను వారి ముందు ఉంచి, ఇవిగో వీరిని స్వీకరించండి, మా మొక్కు తీరుతుంది. మీరే మా సప్తశృంగి, మీరే మా కులదేవత. ఈ మొక్కుబడిని తీసుకుని శాంతించండి, ఇక కష్టపెట్టకండి అని అన్నాడు. బాబా సప్తశృంగి మందిరానికి వెళ్ళి ఈ స్తనాలను నీ చేతులతో ఆమె చరణాల వద్ద అర్పించు అని జవాబు చెప్పారు. అలా బాబా బలవంత పెట్టగా మాధవరావుకు కూడా అట్లే తోచి ఇల్లు వదిలి దేవి దర్శనానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. బాబా దర్శనానికి వెళ్ళి శుభాశీస్సులను, విభూతి ప్రసాదాన్ని, వారి అనుమతిని తీసుకుని బయలుదేరాడు. సప్తశృంగి చేరుకుని వారి తెగకు చెందిన పూజారికై వెదకసాగాడు. దైవవశాత్తు ఏ శ్రమ లేకుండానే కాకాజీ ఇంట్లోనే దొరికాడు. కాకాజీ మనసులో అతి త్వరగా బాబా దర్శనం చేసుకోవాలని ఉత్సుకత. సరిగ్గా అప్పుడే మాధవరావు వచ్చి కలవటం
ఇది సామాన్య విషయమా? సామాన్య విషయమా? మీరెవరు? ఎక్కడి నుండి వచ్చినారు? మీరెవరు? ఎక్కడి నుండి రావడము అని ప్రశ్నించగా అతడు షిరిడి నుండే వచ్చానని తెలిసినప్పుడు ఆ ఆనందానికి హద్దులేవు. ఉభయులు వెంటనే కౌగిలించుకున్నారు. 78 ఇద్దరూ ప్రసన్న చిత్తులై 78 ఇద్దరూ ప్రసన్న చిత్తులై సాయి లీలను చెప్పుకున్నారు. మొక్కుబడి కార్యం పూర్తి కాగానే కాకాజీ షిరిడీకి బయలుదేరాడు. తలని తలవంపుగా మాధవరావు వంటి నుంచి మంచి సహవాసము లభించటంతో కాకాజీ చాలా ఆనందించాడు. షిరిడీ మార్గాన్ని నిరీక్షించసాగాడు. మొక్కు త్వరగా తీరిపోగానే ఆ ఇద్దరు పరమోత్సాహంతో పరమప్రీతితో సాయి దర్శనానికే బయలుదేరారు. మనసులోని ప్రేమ ఉన్నట్లే గబగబా గోదావరి తీరాన్ని చేరుకున్నారు. ఆ సమీపంలోనే షిరిడీ ఉంది. కాకాజీ బాబా పాదాలకు వందనం చేసి కన్నీటితో వాణ్ణి కడిగాడు. సాయి సందర్శనతో సంతుష్టుడైన కాకాజీ మనసు ప్రసన్నమైంది. దేవి యొక్క దృష్టాంతరము ఎవరి కోసం సంభవించిందో ఆ సాయి సమర్థుని కళ్ళారా చూచి కాకాజీ యథార్థమైన సుఖాన్ని పొందాడు. అతని మనోభీష్టము తీరింది. ఆ విధముగా కాకాజీ సుఖ సంపన్నుడయ్యాడు. సాయి దర్శనముతో సేవతో అతని చిత్తము ప్రసన్నమైనది. బాబా కురిపించిన కృపతో అతని మనసులోని చింత నిజముగా తొలగిపోయింది. అతని మనోచాంచల్యము మాయమైపోయింది. అంగడివాణ్ణి వాని వివరాలను అడిగాడు. శ్రద్ధగా పటాన్ని చూచాడు. వారు ఎవరు, ఎక్కడుంటారని వాకప్ చేయగా వారు షిరిడీలోని సాయిబాబా అని తెలిసింది. దానితో రామ్లాల్ మనసు శాంతించింది. తర్వాత అతడు పూర్తిగా వివరాలను తెలుసుకుని షిరిడీ వెళ్ళి బాబా నిర్వాణ పర్యంతం బాబా వద్దనే ఉన్నాడు. భక్తులను తమ వద్దకు రప్పించుకుని వారి ప్రాపంచిక మరియు పారమార్థిక కోరికలను తీర్చడమే బాబా సంకల్పం. బాబా సకల కోరికలు తీరినవారు. ఎప్పుడు నిష్కాములు, నిరహంకారులు, నిస్వార్థులు, ఏ మమకారాలు లేనివారు. భక్తుల కోరికలు తీర్చడానికే వారి అవతారం. ఎవరి వద్దకు క్రోధం దరిచేరదో, ఎవరి వద్ద ద్వేషానికి చోటు లేదో, ఎవరికి స్వార్థ దృష్టి లేదో అతడే నిజమైన సాధువు అని తెలుసుకోవాలి. అందరి యందు వారికి నిస్వార్థమైన ప్రేమ, అదే పరమ పురుషార్థం. ధర్మమైన విషయాల యందు తప్ప ఇతర విషయాలను చెప్పడంలో ఒక్క క్షణమైన వ్యర్థం చేయరు. సారాంశం: బాబా నా చేతిని పట్టుకుని తమ చరితాన్ని వ్రాయించుకోవడం. భక్తులు తమ స్మరణలో నిమగ్నం అవ్వాలని ఇదే ఇందులోని ఇంగితం. అందువల్ల ఎల్లప్పుడూ శ్రీ సాయి సచరితను శ్రద్ధాభక్తులతో శ్రవణం చేయండని హేమాడ్ అత్యంత నమ్రతతో శ్రోతలకు మనవి చేస్తున్నాడు. దానివలన మనసుకు శాంతి మరియు వ్యసనాలలో నిమగ్నమైన వారికి ఉపశమనం కలుగుతుంది. సాయి చరణాల్లో భక్తి నాటుకుని భవం నుండి ముక్తి కలుగుతుంది. తర్వాతి అధ్యాయంలో విజయానందుడనే సన్యాసి కథ. మానస సరోవరానికి బయలుదేరిన సన్యాసికి సాయి పాదాల వద్ద ముక్తి ప్రాప్తించింది. అట్లే సాయిబాబా భక్త బాలారాం మాన్కర్కు కూడా విశ్రాంతినిచ్చారు. నూల్కర్ మరియు మేఘాల కోరికలను చక్కగా తీర్చారు. పులి వంటి క్రూర మృగానికి కూడా బాబా తమ చరణాల యందు చోటునిచ్చారు. ఇటువంటి సాయి యొక్క అగాధమైన అమోఘమైన చర్యలను వినడం ఒక మహోత్సవం. స్వస్థ శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో మొక్కుబడి మొదలగు కథల కథనమన్న 30వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरत बाबू जी की जय।
శ్రీ సాయి సచరిత్ర 31వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రభ్యాయ నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయంలో సప్తశృంగి దేవి భక్తుని కథ, సాయిబాబా మాధవరావు మొక్కును తీర్చడం, కుశాల్ సేట్ రామ్లాల్కు స్వప్నంలో దర్శనమిచ్చిన విషయం, మరియు రామ్లాల్ను బాబా తమ సమాధి వరకు తమ వద్ద ఉంచుకోవడం గురించి చెప్పబడినది. అంతకంటే అపూర్వమైన ప్రస్తుత కథను శ్రోతలు అత్యంత శ్రద్ధగా వినండి. ఒక సన్యాసి మానస సరోవరానికి బయలుదేరి ఎలా బాబా వద్ద ముక్తి పొందాడు. బాబా మాన్కర్, నూల్కర్, మేఘ కోరికలను కూడా తీర్చారు. మానవులకి కాక క్రూర మృగమైన ఒక పులికి బాబా తమ పాదాల వద్ద చోటిచ్చారు. ఈ కథలు అతి విస్తారమైనవి. గ్రంథము చాలా పెద్దదైపోతుంది కనుక ఆత్మోద్ధరణకు సాధ్యమైనంత కథాసారాన్ని సంక్షిప్తంగా చెప్పాను. అంతిమ సమయంలో మనస్సు ఎలా ఉంటే ప్రాణులకు గతి కూడా అట్లే లభిస్తుంది. కీటకం భయంతో భ్రమరమైపోతుంది. జడభరతుడు జింకపైని ప్రీతితో జింకగా జన్మించాడు. అంతిమ సమయంలో ధ్యానించిన రూపమే పునర్జన్మలో కలుగుతుంది. భగవంతుని చరణాలలో మనస్సు లీనమైతే జన్మరాహిత్యం. ఈ కారణం వలనే నామస్మరణ అభ్యాసాన్ని చేయించడం. చివరి సమయంలో కలవరపాటు లేకుండా దేవుడు గుర్తుండాలని, జన్మంతా జాగరూకతగా ఉండి చివరి సమయంలో నిద్రపోతే చివరకు బ్రతుకు వ్యర్థమైపోతుంది. అందుకోసం సత్సంగం చేయాలి. భావార్థులైన భక్తులు తమ ప్రాణాలను సత్పురుషులకు అప్పజెప్పుతారు. కారణం వారికి జీవుల గతి నిర్గతి బాగా తెలిసి ఉంటాయి. చివరి సమయంలో తోడు వారే కదా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. ఈ విషయంలో సాయి సమక్షంలో జరిగిన ఒక మధురమైన కథ వృత్తాంతాన్ని వింటే శ్రోతలకు సాయి యొక్క భక్త వాత్సల్యత అర్థమవుతుంది. ఎక్కడి మద్రాసు, ఎక్కడి షిర్డి, మిట్ట ప్రదేశంలోని మానస సరోవరం ఎక్కడ. భక్తులకు సమయం వచ్చినప్పుడు సాయిబాబా వారిని తమ పాదాల వద్దకు రప్పించుకుంటారు. ఓసారి విజయానందు అనే ఓ సన్యాసి మద్రాసు నుండి మహా ఉల్లాసంగా మానస సరోవరానికి బయలుదేరాడు. ఒక జపాను ప్రయాణికుని వద్ద మానస సరోవరం యొక్క పటాన్ని చూచి మానస సరోవరాన్ని దర్శించాలని నిశ్చయించుకున్నాడు. దారిలో షిడ్డీ గ్రామం. బాబా యొక్క మహిమను విని వారి దర్శనం చేసుకోవాలనే కోరికతో వారి స్థలాన్ని వెతుక్కుంటూ వచ్చాడు. సాయి మహారాజు గొప్ప మహాత్ములు, కీర్తి ప్రతిష్టలు కలవారు, జగత్ విఖ్యాత చెందినవారు అని విని వారి దర్శనాభిలాషతో మార్గంలో వెళ్తూ ఆగాడు. అప్పుడు షిర్డీలో హరిద్వారపు సోమదేవ స్వామి ఉన్నారు. ఉభయులు భక్త సమూహంతో సహజంగా కలుసుకున్నారు. సన్యాసి స్వామిని మానసరోవరం ఎంత దూరాన ఉందని ప్రశ్నించగా గంగోత్రి పైన 500 మైళ్ళు దూరాన ఉన్నదని స్వామి చెప్పారు. అక్కడ మంచు ఎక్కువగా కురుస్తుందని, ప్రతి 50 కోసుల దూరానికి భాష మారుతుందని, భూటాన్ వాస్తవ్యులు అనుమానాలతో పరదేశీయులను చాలా పీడిస్తారని చెప్పాడు. స్వామి మాటలను విని సన్యాసి బాధపడ్డాడు. అతని మనసు వికలమైంది. చింతలో మునిగిపోయాడు. సన్యాసి సాయిబాబా దర్శనం చేసుకుని వారి చరణాలకు సాష్టాంగపడ్డాడు. అతని మనస్సు ప్రసన్నమైంది. ఆసనం వేసుకుని కూర్చున్నాడు. ఇంతలో బాబా కోపంగా అక్కడున్న భక్తులతో, ఈ సన్యాసిని వెళ్ళగొట్టండి, ఇతని సాంగత్యం పనికిరాదు అని చెప్పారు. అసలే సన్యాసి క్రొత్తవాడు, బాబా స్వభావాన్ని ఎరగడు. బాబా కేకలను విని లజ్జితుడయ్యాడు. అయినా భక్తులు చేస్తున్న సేవను చూస్తూ కూర్చున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై.
అది ప్రాతకాలం దర్బారు. మసీదులో భక్తులు గుంపులు గుడి ఉన్నారు. భక్తులు చేసే పూజోపచారాలను పూజా సామాగ్రిని చూచి సన్యాసి చకితుడయ్యాడు. ఒకరు బాబా పాద ప్రక్షాళనం చేసి వారి అంగుష్ట తీర్థాన్ని శుద్ధమైన భక్తిభావంతో సేవిస్తున్నారు. మరొకరు దాన్ని కళ్ళకద్దుకుంటున్నారు. ఒకరు గంధాన్ని, మరొకరు అత్తరు పరిమళాన్ని అద్దుతున్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, శూద్రాది జాతి భేదాల సంబంధాలను అన్నింటినీ మర్చిపోయారు. బాబా కోపగించిన సన్యాసికి వారిపై ప్రేమ ఉప్పొంగింది. కూర్చున్న చోటు నుండి లేవలేదు. వెనుక వెళ్ళలేకపోయాడు. షిరిడీలో 2 రోజులున్నాడు. ఇంతలో ఊరిలో అతని తల్లి చాలా జబ్బుతో ఉందని ఉత్తరం రాగా అతనికి దుఃఖం కలిగింది. తల్లిని కలుసుకోవాలని, తన ప్రదేశానికి తిరిగి వెళ్ళిపోవాలని అనిపించింది. కానీ బాబా అనుమతి లేకుండా అడుగు కదల్చలేకపోయాడు. ఆ ఉత్తరాన్ని చేతపట్టుకుని సన్యాసి మసీదుకు వెళ్ళాడు. తల్లి పరిస్థితిని బాబాకు తెలిపి ప్రార్థించాడు. మహారాజా సాయి సమర్థ, నా మనసులో తల్లిని కలుసుకోవాలని కోరికగా ఉంది. నాపై ప్రసన్నులై వెళ్ళటానికి నాకు అనుమతినివ్వండి. ప్రయాణికుణ్ణి అయిన నన్ను కరుణించండి అంటూ బాబా పాదాలను పట్టుకొని, బాబా దయచేసి నాకు అనుమతినిస్తారా? నా తల్లి కంఠంలో ప్రాణం పెట్టుకొని సుఖంగా మరణిస్తుంది. సాయి సమర్థులు అంతర్జ్ఞాని. సన్యాసి ఆయువే తీరిపోయిందని తెలుసుకొని అతనితో అన్నమాట శ్రద్ధగా వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना.
साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं आंधा हूँ, बंदा तुम्हारा। मैं आंधा हूँ, बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिन कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai
ప్రేమ